హాయ్ అండి, రైతు సోదరులందరికీ వ్యవసాయ ప్రేమికులకి నమస్కారాలు. ఈరోజు మనం పత్తి పంటకు ప్రొడక్ట్స్ అయితే ఇచ్చామండి. ఇక్కడ అవి ఎలా పనిచేసాయి, నెక్స్ట్ జిల్లా ఏది, మండలం ఏది, ఎన్నిసార్లు స్ప్రే చేశాడు ఫార్మర్ అనేది తెలుసుకున్నాము. ఏ ఊరు తమ్ముడు ఇది? చిట్యాల గ్రామం. జిల్లా ఏది? కర్నూలు జిల్లా. ఎన్ని ఎకరాలు పత్తి ఇది? 4 ఎకరాలు. 4 ఎకరాలు. ఎన్నిసార్లు యూజ్ చేశారు మీరు ప్రోడక్ట్? ఇప్పుడు 7 మాటలు కొట్టినామా? 7 సార్లు కొట్టినారు. మన రీసెంట్ గా ఒక 2 టైమ్స్ అయితే స్ప్రే చేశారు కదా మనం ఇచ్చిన ప్రోడక్ట్. మీరు ఇంత ముందు కొట్టిన ప్రొడక్ట్స్ కి ఇప్పుడు యూజ్ చేసిన ప్రొడక్ట్స్ కి ఎలా ఉంది? ఇంత ముందు కొట్టిన దానికి కొంత గుగ్గురుండి అంత సట్టు రాలిపోతుండేనా. ఓకే, ఇప్పుడు 2 మాటలు కొట్టిన తర్వాత కాయ బాగా పట్టింది. ఆకు నీటి గ్రోత్ బాగా వస్తుంది. ఓకే, చెట్టుకి 70-80 కాయ దాకా పట్టిందన్న. 70-80 కాయలు దాకా ఉన్నాయి చెట్టుకు వచ్చేసి. ఒకసారి దీన్ని చూడండి. కింది నుంచి మొత్తము కొమ్మలకి ఎక్కడైతే కొమ్మలు ఉన్నాయో బ్రాంచెస్ మొత్తం కాయ అయితే పట్టుకుని చూడండి. మనం ఇచ్చిన ప్రొడక్ట్స్ కంపెనీ ప్రొడక్ట్స్ అయితే చాలా బ్రాండ్ ప్రొడక్ట్స్ అయితే ఇచ్చామన్నమాట. ఎక్కడ చూసినా కూడా పూత కాయ అనేది ఫుల్గా నిలబడిపోయింది. అసలు ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసినందుకు మీకు హ్యాపీనేనా? నెక్స్ట్ మీరు వేరే క్రాప్స్ కూడా యూజ్ చేస్తారా? చేస్తామన్నా. ఎందుకంటే మనం ఇచ్చిన ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయంటే బెస్ట్ కాంబినేషన్లో అయితే ఇచ్చామన్నమాట. ఇక్కడ కిష్టగిరి మండలము, కర్నూలు జిల్లా, చిట్యాల గ్రామం అనమాట. ఇది 4 ఎకరాలు తమ్ముడు. 4 ఎకరాలు పంట అనమాట. ఇది పత్తి చాలా గ్రోత్నెస్ కానీ నెక్స్ట్ పూత రాలిపోవడం స్టాప్ అయ్యి మొన్న రీసెంట్గా వచ్చిన వర్షాలకు కూడా చాలా క్రాప్స్ అయితే దెబ్బతిన్నాయి అనమాట. ఇదైతే ఎలాంటి డ్యామేజ్ అయితే కాలేదు. వచ్చిన క్రాప్ వచ్చినట్టు కూడా మనకు పూత పిండి అనేది నిలబడడం జరిగింది. గులాబీ రంగు పురుగు ఎక్కడైనా కనిపిస్తుందా మీకు? గులాబీ రంగు పురుగు లేదు. దాంతో పాటుగా తెల్లదోమ, పచ్చదోమ అటువంటిది కూడా డిసీజ్ అనేది ఏం లేదనమాట. నల్లి కూడా అన్నిటికీ ముందునే జాగ్రత్తలు తీసుకొని రైతు అయితే యూజ్ చేస్తూ ఉన్నారు. మ్యాక్సిమం అయితే మనకు 70 నుంచి 100 కాయల వరకు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఏ చెట్టు చూసినా కూడా మీరు ఇక్కడ ముందుగా చూపిస్తుంటారండి. చెట్టు నిండా మొత్తం కాయలే కనిపిస్తాయి అనమాట. ఇలా ఉంటుందండి. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్గా చూస్తున్నారో, ముందుగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ పంటనే కాదండి, ప్రతి ఒక్క కమర్షియల్ క్రాప్స్ కూడా మనము యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. ముందుగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ తోటి రైతు మిత్రులకు షేర్ చేయండి.